మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన 2 సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే విడుదలయ్యాయి. మరో సినిమా మెకానిక్ రాకీ అక్టోబర్ 31న జనం ముందుకు వస్తోంది. అలానే విశ్వక్సేన్ తన 13వ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు. దీనిని దసరా మూవీ నిర్మాత సుధాకర్ చెరుకూర్ నిర్మిస్తున్నాడు. తాజాగా విశ్వక్సేన్ 14వ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. జాతిరత్నాల మూవీతో అందరి మనసుల్ని దోచుకున్న అనుదీప్ కేవి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వక్సేన్తో సినిమా నిర్మించబోతోంది. దీనికి భీమ్స్ సిసోడియా సంగీతం అందించబోతున్నాడు. రెజ్లింగ్లో భారత్కు ఖచ్చితంగా బంగారు పతకం తెస్తుందని భావించిన వినేష్ ఫోగట్ కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా పోటీ నుండి తప్పుకోవలసి వచ్చింది. పతకానికి మించిన గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమె పట్ల చూపించారు. సినీతారులు అందులో ఉన్నారు. నివేశ్ పోటీ నుండి వైదొలిగిందనే విషయం తెలియగానే మహేష్ బాబు, సమంత, నయనతార, హేమమాలిని, తాప్సీ, సోనాక్షి సిన్హా, అలియా భట్ తదితరులంతా ఆమెను నిరాశకు గురి కావద్దంటూ వాదాచుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపోగానే అక్కడి హిందూ మైనార్టీలు హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరిమూకల హింసకు తెగబడ్డాయి. షేక్ హసీనా తండ్రి ముజిబర్ రెహమాన్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించిన సెలీంను, అందులో హీరోగా నటించిన ఆయన కుమారుడు సంతోఖాన్ను అల్లరిమూకలు హతమార్చాయి. ఈ ఘటనను మర్చిపోకముందే తాజాగా ధన్మండిలోని ప్రముఖ బెంగాలీ గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటిని దుండగులు లూటీ చేసి నిప్పు పెట్టారు. జోలేర్ గాన్ పేరుతో రాహుల్ ఆనంద్ ఓ బ్యాండును నడుపుతున్నాడు. ఆయన ఇంటిలో దాదాపు 3000 సంగీత వాయిద్యాలను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. గత సెప్టెంబర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఈ ఇంటిని సందర్శించారు. ప్రస్తుతం రాహుల్ ఆనంద్ ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ లభించడం లేదు. ధనుష్ హీరోగా 2013లో ఆనంద్ ఎల్ రాయ్ రామ్జూనా చిత్రాన్ని రూపొందించాడు. మళ్లీ ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా రూపుదిద్దుకోబోతోంది. దీనికి తేరే ఇష్క్ మే అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ను కృతి సనన్ దక్కించుకుంది. రామ్జూనా తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేమ కథాంశంతో తెరకెక్కబోతోంది. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించబోతున్నారు. నిఖిల్తో కార్తికేయ, సుమంత్తో సుబ్రహ్మణ్యపురం చిత్రాలు నిర్మించారు వెంకట శ్రీనివాస్ బొగ్గరం. కార్తికేయ చిత్రం విడుదలై అక్టోబర్ 24కి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో దానికి 3వ భాగాన్ని ప్రకటించే పనిలో ఉన్నారాయన. దసరా రోజు కార్తికేయ 3కి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని చెబుతున్నారు. అయితే కార్తికేయ 2 చిత్రాన్ని 2022లో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పాన్ ఇండియా మూవీగా నిర్మించి ఘన విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పటికే దర్శకుడు చందు మొండేటి నిఖిల్తో కార్తికేయ 3 చేయడానికి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇదిలా ఉంటే వెంకట శ్రీనివాస్ బొగ్గవరం హనుమంతుని కథతో యతి, శివుని స్ఫూర్తితో మహాయోగి చిత్రాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు.